మంగళగిరి సిఐ వినోద్ కుమార్, డిఎస్పి మురళీకృష్ణ వీళ్ళిద్దరూ ఎంత అవినీతి పరులు, ఎంత లంచగొండులు అంటే అంత లంచగొండులు. ఇది నేను కామెడీగా చెప్పట్లేదు. వీళ్ళకి లంచం వచ్చే కేసు అయితే వాడిని 12 గంటల్లో లోపలేసేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. లంచం రాందనుకోండి 12 రోజులకు కూడా వాడు వెళ్ళడు రిమాండ్కి. 12 రోజులకు కూడా అరెస్ట్ అవ్వడం, 120 రోజులకు కూడా అరెస్ట్ అవ్వడం, 120 రోజులకు కూడా రిమాండ్కి పంపారు, 150 రోజులకు కూడా అరెస్ట్ అవ్వడం, 150 రోజులకు కూడా రిమాండ్కి పంపారు. ఎందుకంటే లంచం ఇవ్వట్లేదు కాబట్టి. ఇదేంది, వాళ్ళకి ప్రభుత్వం జీతాలు ఇచ్చిద్ది కదా, లక్షలు అవును ఇస్తుంది. ఎవరికి సీఏకి ఒక 80-90 వేలు ఇస్తుంది, డిఎస్పీకి ఒక 1,20,000 ఇస్తుంది. అంటే ఇద్దరు కలిపి సుమారుగా ఒక 2 లక్షల శాలరీ వెళ్ళిద్ది నాకు తెలిసి. ఇది ఏ ఎమ్మెల్యేని ఎవడో, ఏ సీఎం ఎవడో, ఇది ప్రజల నుంచి, సామాన్య ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వెళ్ళి వాళ్ళకి లంచాలు, జీతాలు ఇస్తాం 2 లక్షల రూపాయలు మనం. అవి వాళ్ళకి చాలక వాళ్ళకి లంచాలు కావాలి. లంచాలు ఉంటే కేసు ముందుకెళ్ళిద్ది. లంచాలు లేకపోతే, లంచం ఇచ్చేవాడైతే ఏసీలో కూర్చోబెట్టి మాట్లాడతారు 4-5 సార్లు లోపలికి పిలిచి. ఒక లంచం ఇవ్వనోడు అనుకోండి, వాడిని ఒక 50-60 సార్లు తిప్పినా కూడా వాడికి పని అవ్వదు, న్యాయం చేయరు. ఇదేంది సీఏ మీద, అవును సీఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను గౌరవిస్తా, డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేను గౌరవిస్తా. ఎందుకంటే వాళ్ళకి గౌరవానికి తగ్గట్టు ఇక్కడ ఒక 3 స్టార్లు ఉంటాయి భుజం మీద, ఒక కాకి డ్రెస్ ఉంటుంది, నడుంకి ఒక బెల్ట్ ఉంటుంది, దానికి ఒక గన్ ఉంటుంది. ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు లంచం ఇచ్చేవాడిదేమో ముందు తీసుకుంటారు కేసు, లంచం ఇవ్వనోడిది అది. మనం గతంలో స్వతహాగా ఏమనుకుంటాం, మనం ఒక గొడవ జరిగింది ఒకటితో అంటే మనం ముందెళ్ళి కంప్లైంట్ ఇస్తే న్యాయం జరిగిద్ది అనుకుంటాం. అది జరిగిద్ది నిజమే, ఎవరికి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు అయితే జరిగిద్ది. మరి 420లో అయితే ఇదేంటి, పోలీసులు పట్టుకొని 420 దొంగలు అంటున్నా అనుకుంటున్నారా? వాళ్ళు దొంగలే, 420లే. అంటే ఇప్పుడు మనం ఒకరిని చీటింగ్ చేస్తాం, అది ఏమంటారు 420ఏగా. ఒకటి డబ్బులు ఎగ్గొడతాం, అది 420ఏగా. అట్లాగే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం, కేసులు ఏమైనా నష్టం కలిగితే వెళ్తాం, కేసు కట్టమంటాం. వీళ్ళు ముందు ఇందా చెప్పా చూసారా, ముందు వెళ్తే న్యాయం జరిగిద్దని, వీళ్ళ దగ్గర జరగదు, అన్యాయం జరిగిద్ది పైగా. ఇది ఎట్టా అనుకుంటున్నారా? నేను నవంబరు 21వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో ఈ సీఏ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, నేను 3:30కి ఇచ్చా కంప్లైంట్. అంటే 2ంటికి గొడవ జరిగింది, 2:30 కల్లా నేను స్టేషన్కి వచ్చా. 3:30కి లెటర్ రాసి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా. ఓకే, 3:30 అంటే ఒక అరగంట అటు ఇటుగా. అవతల వాళ్ళు ఎన్నింటికి వచ్చారంటే 9:30కి వచ్చి కంప్లైంట్ రాశారు. ఎవరు రాసింది? మేమేమో దెబ్బలు తగిలిండి గాయాలతో ఉండి మేము రాయండి అంటేనేమో మేము రాయకూడదు అన్నారు. సీఏ వచ్చిన తర్వాత ఏం చేశాడు, అవతల మరి మాకు రాయని వాళ్ళు వాళ్ళకి కూడా రాయకూడదు కదా, మాది వాళ్ళకి కూడా. వాళ్ళని 4-5 సార్లు రూముల్లో తిప్పుకున్నాడు. మరి ఎంత లంచం తీసుకున్నాడో తెలియదు కానీ తిప్పుకొని అవతల ఒక ఎస్ఐ రూమ్ ఉంటే ఆ రూమ్లోకి ఒక కానిస్టేబుల్ శ్రీరాములు అని ఉన్నాడు, శ్రీరాములు, అతన్ని ద్వారా లెటర్ రాయించారు. ఎన్నింటికి? 9:30కి రాశారు. సుమారుగా 10-10:30 అయింది. అయితే 9:30కి రాసిన లెటర్ ఏమో ఎఫ్ఐఆర్ 8ంటికి అయింది. బాగా అర్థమైందో లేదు మీకు గ్రహించండి. మేము ఎన్నింటికి ఇచ్చాం? 3:30కి ఇచ్చాం. ఏది 2ంటికి గొడవ జరిగింది, 2:30 స్టేషన్కి వచ్చాము. 3:30 కల్లా లెటర్ ఇచ్చిందేమో 9ంటికి జరిగింది. అర్థమైందా బాగా? అంటే ఇక్కడ ఎంత ఫ్రాడు. వీళ్ళని ఫ్రాడు ఏమనాలి, వీళ్ళని 420 అనాలా, ఏమనాలి మీరు చెప్పండి? ఇంత 420గా ఉన్నారు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మాది బంగారం పోయిందని ఎవరికి తెలుసు? మాకు తెలుసు. వాళ్ళు కూడా బంగారం పోయిందంట. సరే, బంగారం పోవాలంటే ఏముండాలి? వాళ్ళ మెడలో బంగారం ఉండాలిగా. లేని వాళ్ళ దగ్గర కూడా బంగారం పోయిద్దా? అంటే ఈ సీఏ దగ్గర పోయిద్ది, ఈ డిఎస్పీ చెబితే పోయిద్ది. పైగా బూతులు తిడితే అట్రాసిటీ కట్టాలి, తప్పులేదు, నేను ఒప్పుకుంటా. మరి బూతులు తిట్టలేదని నిర్ధారణ అయ్యాక కూడా అట్రాసిటీ కడతాడు ఎవడన్నా? కట్టడు కదా. అంటే వీళ్ళు ఏ విధంగా లంచాలు తీసుకొని ఈ తప్పుడు కేసులు కట్టారో ఇంకెలాంటి చాలా విషయాలు ఉన్నాయి ఈ పోలీసుల మీద. మరి ఇవన్నీ పై అధికారులు చూసుకోవాలి. లేదంటే ఏముంది, మిమ్మల్ని ఏం చేయలేం. మిమ్మల్ని నాకు కాపాడేది ఏంటంటే మీరు లైసెన్స్ ఉన్న గూండాలు, లైసెన్స్ ఉన్న రౌడీలు, లైసెన్స్ ఉన్న దాదాలు,
ఏంటి ఇంకా మాకైతే ఇంకా పేర్లు గుర్తు రావట్లేదు. కాబట్టి మీరు ఆ కాకి బట్టలను అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా మీరు పడి ఉండాలంటే పడి ఉంటాం, తప్పదు కదా. కాబట్టి మిమ్మల్ని తొక్కేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, తొక్కుతాడు ఖచ్చితంగా. మా ఉసురు ఇలాగా ప్రతి వాళ్ళకి, మీరు ఎవరెవరికైతే అన్యాయం చేశారో ప్రతి వాళ్ళు ఉసురు తగిలిద్ది. అది నీ కొడుకు నీకు తగలొచ్చు, నీ పెళ్ళానికి తగలొచ్చు, నీ కూతురికి తగలొచ్చు, నీ కొడుకు తగలొచ్చు. ఏంటి నీ నీ వంశం సర్వనాశనాలు అవుతాయి. మిమ్మల్ని ఖచ్చితంగా ఏమి చేయలేకపోయినా అమ్మనాబూతులు తిట్టుకుంటారు. ఇది సంబంధిత పై అధికారులు ఇప్పటికైనా తక్షణమే ఈ ఈ విషయం మీద యాక్షన్ తీసుకొని వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి వారు తక్షణమే విధుల నుంచి తొలగిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ గులాబీ పాత మంగళగిరి.